తత్వం, వాళ్ళ నేచర్ ఏంటో అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళ స్వీకరిస్తారు, బ్రహ్మరథం పడతారు. దానికి ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ. సో వాళ్ళందరూ కూడా నా తెలుగు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమా ఒక సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఆ క్రితం ముందు రోజు ఒక అనుకోని సంఘటన జరగడం, దాంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం, ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి అభిమానులు అక్కడ మా టీంని స్వాగతం పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళంతా. అటువంటిది క్యాన్సిల్ అయింది, వెళ్ళలేకపోయాం. రేపు 22 వచ్చే 22 అంటే బుధవారం అక్కడ అనంతపూర్ వాళ్ళ సమక్షంలోనే అనంతపూర్ అభిమానులు అక్కడ మా ప్రజల యొక్క సమక్షంలో రేపు ఈ యొక్క డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ పండుగను అక్కడ జరుపుకోబోతున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. సో చాలా మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ఒక మంచి సినిమాని ఇచ్చినందుకు మంచి రివ్యూస్ ఇచ్చి దాన్ని ప్రచారకర్తలుగా ఇప్పుడు ఏదైనా ఉంటుంది, ప్రభుత్వం ఒకటి అనుకుంటే దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళేది ఎవరంటే కింద బ్యూరోక్రాట్స్, దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం. అటువంటిది మంచి సినిమాని మంచి రివ్యూస్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిన నా పాత్రికేయ సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ టీం అంటే కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ బాయ్ వరకు మాకు వంటలు వండి పెట్టిన వంటవాడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అండ్ ఇప్పుడు బాలయ్య యువసేన కుక్కట్పల్లి నుంచి పవన్ గారి రామకృష్ణ గారిని క్యాలెండర్ లాంచ్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.